హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఈరోజు మా ఇంట్లో 7 శనివారాల వ్రతం 7వ వారం వ్రతం అయితే ఉద్యాపన చేసుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలి ఏంటన్నదైతే, నేను ఎలా చేశానన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా మనము వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే ఈజీగా చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇలా చేసిన తర్వాత మనము ఎంత ఎక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మన ఇష్టం పట్టి, మన ఓపిక పట్టి అయితే ఉంటుంది. ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి నిండుగా ముగ్గులు వేసుకోవాలి. ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు వేసుకున్న తర్వాత పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఒక పసుపు కలరు క్లాత్ అయితే పీఠం పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా గోడకు మనము పూజాపీఠము పూజా గదిలో ఎటు సైడ్ అయితే పీఠం పెడతామో ఆ గోడకైతే కొంచెం పసుపు రాసి ఆ కుంకుమతో వెంకటేశ్వర నామం అయితే దిద్దాలి. 2 దీపాలు వెలిగించుకున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా చేసుకోవచ్చు ఏంటనేది అయితే ఒక అవగాహన అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పూజిస్తే మనము అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అవి ఏంటి ఎలా అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. పూజాపీఠం పైన బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకోవాలి. అంటే వెనక సైడ్ గోడకు పువ్వులు ఆగడం కోసం నేను డబుల్ ప్లాస్టర్ పెట్టి క్యాప్లు అయితే ఈ విధంగా అతికించుకున్నాను. తమలపాకులో వెంకటేశ్వర స్వామి నామం దిద్ది ఇలా అయితే అతికించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ అనుకొని మనము పూజ స్టార్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పూజాపీఠంపై ముందు కొన్ని బియ్యం వేసుకొని తమలపాకు వేసి చెంబుతో నీళ్ళు పూలు మామిడి కొమ్మ అయితే వేసుకున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వెంకటేశ్వర 7 శనివారాల వ్రతము స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం. అందువల్ల 7 శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. సొంతిల్లు, వ్యాపారం, వివాహం, ఉద్యోగం, విద్య వంటి కోరికలన్నీ వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతం చేయడం వల్ల మనం అనుకున్నవైతే నెరవేరుతాయి. శని ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేసే 7 శనివారాల వ్రతం ఇది. భక్తి శ్రద్ధలతో నియమాలతో పాటించి మనము చేసుకోవచ్చు. అతి సులభంగా చేసే 7 శనివారాల వ్రతము. ఫోటోకి నేనైతే దండలు వేసుకొని అలంకరించుకున్నాను. మనము 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా తులసాకు అయితే మనము తెచ్చుకోవాలి. నేను 7 శనివారాల వ్రతం 7వ వారం కాబట్టి ఉద్యాపన చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ 7 ఉండేటట్టుగా అయితే చూసుకున్నాను. మన ఇష్టం. మామూలుగా సాధారణంగా పూజ చేయడం అంటే 7 శనివారాల వ్రత పూజ విధానం అంటే ఫస్ట్ ఇలా పీఠం వేసుకొని ఫోటో పెట్టుకొని బియ్యం, బెల్లం, ఆవు పాలు, నెయ్యి కలిపిన చలిమిడి చేసుకోవాలి. చలిమిడి చేసుకున్న తర్వాత దీపం చేసి నెయ్యి వేసి 7 ఒత్తులైతే వెలిగించుకొని అరటిపండు, కొబ్బరికాయ ప్రసాదం పెట్టి మన ఇష్టం. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే పెట్టుకోవచ్చు. సాధారణంగా పూజ అయితే అది. నేను 7వ వారం కాబట్టి అన్నీ కొంచెము అంతే వ్రతంలో అయితే చేసుకుంటున్నాను. అన్నీ 7 రకాలు ఉండేటట్టు అయితే చేసుకుంటున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. 7 తమలపాకులకైతే 7 నామాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆవు పాల్లో బెల్లం కలిపి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఈజీ అవుతుంది. కొంచెం నెయ్యి వేసి బియ్యము కొంచెం ఒక 4 గంటలు ఇలా నానేటట్టు చూసుకొని అవి మిక్సీ పట్టి జల్లెడ పట్టిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకొని చేసుకోవాలి. ఇలా దీపం ఇలా చేసుకోవాలి. అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియో మొత్తం ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో మహిమ గల ఎన్నో అద్భుతాలు జరిగాయి ఈ పూజలు చేయడం వల్ల. కోరిన కోరికలు నెరవేరాయి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
మా ఇంట్లో 7 శనివారాల వ్రతం అయితే ఈ విధంగా జరుపుకుంటున్నాను. బియ్యపిండి దీపానికి కూడా మనము వెంకటేశ్వర స్వామి నామము వేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ నామం వేసుకొని ఇలా 7 దీపాలకైతే 7వ శనివారం కాబట్టి నేను 7 దీపాలు ఇలా వెలిగించుకున్నాను. నేను ఫస్ట్ వారం నుంచి కూడా వీడియోలు ఫస్ట్ వారం సెకండ్ వారం వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇది 7వ వారం అయితే లాస్ట్ వారం కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను. 7వ వారం అయిన తర్వాత వడ్డీ కాసుల వాడికి వడ్డీగా కూడా ఇంకొక వారం కూడా చేసుకోవాలి, 8వ వారము. నేను లాస్ట్ వరకు నాకు తెలిసే విధంగా ఎలా చేశాను అన్నదైతే చూడండి. మామూలుగా సాధారణంగా అయితే పిండి దీపాలు, కొబ్బరికాయ, కర్పూరము, తమలపాకు తాంబూలం ఉంటే, స్టల్మిడి పానకం ఉంటే మనకి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రా అంటే ఇక మన ఇష్టము, మనకు తోచినంతలో మన ఓపుకున్నంతలో మనం చేసుకోవచ్చు. ఈ 7వ వారం కాబట్టి నేను 7 రకాల పళ్ళు అయితే తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి 7 అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఏదైనా 7 తీసుకుంటే 7వ వారం కదా, 7 తీసుకుంటే మంచిది. అలాగే పళ్ళులో నల్ల ద్రాక్ష పళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం కాబట్టి నల్ల ద్రాక్ష పళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. ప్రసాదాలు కూడా నేను 7 రకాలుగా అయితే 7 వంటలు వండాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వెంకటేశ్వర స్వామికి చలిమిడి, బెల్లమన్నం, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనము అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చక్కెర పొంగలి, బెల్లమన్నం, దద్దోజనం, పులిహోర, బూరెలు, గారెలు, బెల్లం గారెలు అయితే ఒక 7 రకాలు అయితే చేశాను. 7 రకాలు అరిటాకులు అయితే స్వామికి వడ్డించుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా చేసిన వంటలు సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. 7 కావాలనుకొని 7 పెట్టాను. మన ఇష్టం. మామూలుగా ప్రసాదం పానకము, వడపప్పు, ఒక పులిహోర అయినా ఏదైనా ఒక్క ప్రసాదం చేసినా సరిపోతుంది. నేనైతే లాస్ట్ వారం కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. అన్నీ చెయ్యాలని రూల్ ఏం లేదు. భక్తి శ్రద్ధలతో మనసు నిర్మలంగా పూజ చేసుకుంటే ఎలా చేసుకున్నా ఒకటే. శనిదేవుడికి నువ్వుండలు ఇష్టం కాబట్టి నువ్వుండలు అయితే 7 అయితే చేసుకున్నాను. ప్రసాదం అయితే పెట్టాను. వెంకటేశ్వర స్వామికి అత్యుత్తమ ప్రీతికరమైన ప్రసాదం లడ్డూలు కూడా ఒక 7 లడ్డూలు అయితే పెట్టాను. చలిమిడి చేసిన ఆ దీపాలను ఆవు నెయ్యి వేసి 7 ఒత్తులు చేసి దీపం వెలిగించాలి. ఆ జ్యోతినే వెంకటేశ్వరునిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించాలి. అష్టోత్తర నామములతో పూజించాలి. వినాయకుడికి కూడా ఫస్ట్ పసుపు వినాయకుడు చేసుకొని తమలపాకులో పెట్టాను. అక్కడ కూడా వినాయకుడికి ప్రసాదం అయితే పెట్టాను. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన తర్వాత పక్కన లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఉన్న ఫోటో ఒకటి చిన్నదైనా పెట్టుకోవాలి. సైడ్కి గణపతిని కూడా వినాయకుడిని కూడా పెట్టుకొని పసుపు వినాయకుడు కూడా చేసుకోవాలి. ఫస్ట్ వారం అయితే నేను మామూలుగా ఒక వినాయకుడికే చేశాను. ఆ వినాయకుడు విగ్రహం పెట్టాను. ఇప్పుడు లాస్ట్ వారం కాబట్టి వినాయకుడు పసుపు వినాయకుడు చేసి పూజించుకున్నాను. అలాగే మల్లెపూలు అంటే సుగంధ పరిమళమైన పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి మల్లెపూలు, తులసి మాల, వస్త్రం ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతము 7వ వారం కాబట్టి 7 రకాల పువ్వులు కూడా నేనైతే పెట్టి స్వామికి పూజించుకున్నాను. వడపప్పు, అటుకులు, కొబ్బరి తురుము ప్రసాదము పెట్టాను.
అంటే నేను 7వ శనివారం రోజు ఏమేమి చేసి పూజ చేశానన్నది మీకు చెప్తున్నాను. ఇవన్నీ మనం చేయాలని ఏం లేదు. మామూలుగా సలిమిడి, పానకం, అరటిపండు, కొబ్బరికాయ, తమలపాకు, తాంబూలం ఉంటే సరిపోతుంది. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటే సరిపోతుంది. మామూలుగా డైలీ చేసుకునే పూజ. ఈ 7వ వారం కాబట్టి నేనైతే అన్నీ 7 ఉండేటట్టు చూసుకొని చేశానన్నమాట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ మనము పూజ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. మన మనసులో ఏమైనా కోరిక మనం దేనికోసమని కోరుకుంటున్నామో కోరుకోవాలి. ఇప్పుడు దీపాలు అన్నీ ఈ హారతితో వెలిగించుకోవాలి. అగరబత్తులతోనైనా హారతితోనైనా వెలిగించుకోవాలి. నేను 7వ శనివారం కాబట్టి కట్టవొత్తులు కూడా వెంకటేశ్వర స్వామి ముందు వెలిగిద్దామనేసి అయితే కట్టవొత్తులు కూడా వెలిగించుకుంటున్నాను. 7 దీపాలు వెలిగించాం కదా, పిండి దీపాలు. 7 దీపాల దగ్గర 7 పువ్వులైతే సమర్పించుకోవాలి. ముఖ్యంగా దేవుడికి, వెంకటేశ్వర స్వామికి పూలు అలంకరణ అంటే చాలా ఇష్టం. తులసి దళం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కొంచెము మనకు దొరికేవే కాబట్టి, దగ్గరలో దొరికేవే కాబట్టి ఇవన్నీ ఉండేటట్టు కొంచెం చూసుకుంటే పూజ చేసేటప్పుడు మనకి ఆ మంచి పరిమళమైన సుగంధ వాసనలతో పూజ దగ్గర అయితే మంచిగా ఉంటుంది. దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. అలానే మొక్కజొన్నలు కూడా స్వామివారికి ఎల్లో కలరు, పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మొక్కజొన్నలు కూడా పెట్టాను. మనము కట్టే వస్త్రాలు, అదే చీరలు కూడా, బట్టలు కూడా పసుపుగా ఉండేటట్టు, పసుపు వస్త్రాలు ఉండేటట్టు చూసుకోవాలి. మన ఇష్టం, మనం తోచినంతలో మనం పూజ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకొని స్మరించుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ పూజ చేసుకోవాలి. ముందుగా గోత్రనామాలు, తిథి చదువుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకోవాలి. నేను 27 యాలకులు 1 నిమిషం నానబెట్టుకొని పసుపు దారానికి గుచ్చి స్వామికి అయితే సమర్పించుకున్నాను. అదేవిధంగా 7 అగరబత్తులు అయితే వెలిగించుకోవాలి 7వ వారం కాబట్టి. ముందుగా అయితే ఫస్ట్ వారం 2 దీపాలు నేనైతే వెలిగించాను. అది వీడియో కూడా పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 7వ వారం కూడా అన్నీ 7 ఉండేటట్టు చూసుకున్నాను. స్వామివారికి పంచి, టవలు, అమ్మవారికి బ్లౌజ్ అయితే నాకు తోచినంతలో గాజులతో అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇలా పూజ చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అయితే తప్పకుండా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి పూజ అన్నీ వడ్డించుకున్న తర్వాత, స్వామికి సమర్పించుకున్న తర్వాత అష్టోత్తర నామాలతో పూజించుకోవాలి. తర్వాత గోవింద నామాలు చదువుకొని పద్మావతి, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత కథ చదువుకోవాలి. నేనైతే ఈ విధంగా మా ఇంట్లో 7 శనివారాల వ్రత పూజ విధానం నాకు తెలిసే విధంగా అయితే నేను చేసుకున్నాను. అష్టోత్తరంకు చదివే ముందు ఆచమనీయం చేసుకోవాలి. ఇప్పుడైతే అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఒకవేళ చదవడం రాకపోయినా కానీ ఫోన్లో వినుకున్నా చాలా మంచిది. చాలా ఈజీ, సులభంగా చేసుకోవచ్చు. 7వ వారం కాబట్టి నేను నాకు తెలిసే విధంగా నేను 7వ వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను.
అష్టోత్తరం చదువుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి, అమ్మవారివి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఆ రోజంతా మనము దేవుణ్ణి స్మరిస్తూ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామి పాటలు కథ కానీ ఏమైనా వినుకుంటూ ఉండి ప్రశాంతంగా తక్కువ మాట్లాడుకొని ప్రశాంతంగా అయితే ఉంటే చాలా మంచిదంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను 7గురికి అయితే పిలిచి వాయనం అయితే ఇద్దామని రెడీ చేసుకుంటున్నాను. 7 రకాల పళ్ళు 7 ప్రసాదాలు అయితే చేశాను కదా, 7గురికి పిలిచి వాయనం అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మన ఇష్టం, మామూలుగా పూజ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు, మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. మామూలుగా పచ్చిపిండి దీపం మళ్ళీ ఆవు నెయ్యితో వెలిగించుకొని పానకం, వడపప్పు, కొబ్బరికాయ, తమలపాకు, తాంబూలం ఉంటే మామూలుగా అయితే మనం చేసుకోవచ్చు. దానికి మించిన ఆ తర్వాత మన ఇష్టం, మనకు తోచినంత, మనకి ఎంత ఓపుకుంటే అంత మన ఇష్టం. దేవుడికి ఎంత చేసినా మనం తక్కువే. ఎలా చేసుకున్నా కానీ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఇలా 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత కోరిన కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది. మా ఛానల్ పేరు శ్రీరామ ఆల్ ఇన్ వన్ అండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. పూజలకు సంబంధించినవి అయితే ప్రతి ఒక్క పూజలు, నోములు అయితే మేము చేస్తుంటాము. ఎప్పటికప్పుడు సీజన్కి తగ్గట్టు మీకు పూజలు అయితే ఆ వీడియోలు వస్తుంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో కావాలనుకునే వారికైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నాకు వీడియో పబ్లిక్ అని కాదు, దేవుడికి సంబంధించినవి మనము ఎంత షేర్ చేస్తే అంతే మంచిది కాబట్టి ఇలా చెప్తున్నాను. అన్ని రకాల పళ్ళు వేసుకున్న తర్వాత ముత్తైదులకు కూడా 7 లడ్డూలు అయితే వేసుకున్నాను. ప్లేసు కొంచెము ఇరుకటంగా ఉండడం వల్ల మీకు పూర్తిగా క్లియర్గా కొంచెం కనబడట్లేదు, ఏమో అనుకోకండి ఫ్రెండ్స్. చలిమిడి కూడా మనము ప్రమిదలు చేస్తాం కదా, ఆ చలిమిడి కూడా 7 చలిమిడి ఉండలు అయితే దేవుడికి నివేదించుకోవాలి. 7వ వారం కాబట్టి నేనైతే అలా నివేదించుకున్నాను. అలాగే 7గురు ముత్తైదులకు కూడా ఇలా 7 చలిమిడులు అయితే పెట్టి 7 లడ్డూలు పెట్టి ఇలా తాంబూలం అయితే ఇస్తున్నాను. 7గురికి పిలిచినప్పుడు వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు రాయాలి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం నమో వెంకటేశాయ. మనలో తప్పులు ఏవైనా ఉంటే క్షమించు తండ్రి, అపరాధములు చేస్తే మన్నించు తండ్రి, తెలియక చేసినా తెలిసి చేసినా క్షమించు తండ్రి అని నమస్కరించుకోవాలి. మనము ఎంత మంచిగా చేసినామనుకున్నా మనకు తెలియకంట కానీ తెలిసి కానీ తప్పులైతే ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. అవన్నీ పోవాలనుకొని మనము నమస్కరించుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత దేవుని దగ్గర బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర పువ్వు ఒకటి తలలో పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. అయితే ముందుగా మీకు వీడియో రాలేదు. కొబ్బరికాయ కొట్టి కథ చదువుకున్న తర్వాత అష్టోత్తరం కథ గోవిందనామాలు చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేసుకొని సాష్టాంగ ప్రదక్షిణ, అంటే ఆడోళ్ళు అయితే సాష్టాంగం అవసరం లేదు, మామూలుగా మోకాలు వేసి నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ఈ పూజ లాస్ట్ వరకు సాయంత్రం కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మీకైతే క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి.
చూసి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజా విధానం ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసే విధంగా అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే తమలపాకులో తాంబూలం పళ్ళు ఇచ్చేసిన తర్వాత నేను 7 రకాల వంటలు చేసి 7గురు ముత్తైదువులకు కూడా నేను ప్రసాదం అయితే ఇలా ఇచ్చానన్నమాట. అంటే మనము 7గురికి కాకుండా కానీ ఒక్కరికైనా ఇంట్లోకి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోయినా కానీ లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానం పెడుతుంటారు కదా, అన్నదానంకైనా కానీ మనము డబ్బులు ఎంతో కొంత మనకు తోచినంతలో ఇచ్చుకోవచ్చు. నేను ఇలా ప్రసాదం పెట్టిన తర్వాత మాకు దగ్గరలో గుడి ఉన్నది, గుడికి కూడా వెళ్ళి పూజ చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో మాకు ఇక్కడ నెల రోజులకు ఒకసారి ప్రసాదం అయితే జరుగుతుంది. అక్కడ నాకు తోచినంతలో నేను వెంకటేశ్వర స్వామి అన్నదానంకి అయితే డబ్బులు ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు 7గురికి పిలిచి తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రసాదం కూడా ఈ విధంగా ఇచ్చి 7గురితో మనము ఆశీస్సులు తీసుకోవాలన్నమాట. అక్షింతలు వాళ్ళు వేసి మనకి 7గురు వెంకటేశ్వర స్వామి మనకి పంపించినట్టు, పద్మావతి లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చినట్టు భావించుకొని వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకొని ఆ 7గురితో ఆశీస్సులు మనం పొందాలి. అప్పుడే మనకి సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఆశీస్సులు ఇచ్చారు. నాకు తెలిసే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి, తప్పులు ఏమైనా ఉంటే. ఇప్పుడు ఆ 7గురికి ఇచ్చేసిన తర్వాత గుడి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాను. మనము పూజ చేసిన తర్వాత దగ్గరలో గుడి ఎక్కడైనా ఉంటే గుడికి వెళ్ళి నమస్కరించుకుంటే చాలా మంచిది. ఇక్కడ గుడిలో కూడా 7 రకాల పళ్ళు పెట్టి 7 దీపాలు వెలిగించి 7 ప్రసాదాలు అయితే స్వామివారికి నివేదించుకున్నాను. భక్తి నమ్మకంతో పూజ చేసుకుంటే మనము ఏవి కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు సాయంత్రం అయింది కదా ఫ్రెండ్స్, సాయంత్రం తర్వాత నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలానే ఉంచేశాను. అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టిన దండలు పూలైతే స్వామి మహిమ అనుగ్రహం కలిగిందే అనుకుంటున్నాను. చూడండి, దండలు పూలైతే పొద్దున్న పెట్టినవి కూడా స్వామి కిందకి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ప్రసాదాలు పెట్టాను కదా, ప్రసాదాలన్నీ తీసేసుకుంటున్నాను. అన్నీ తీసేయాలి, ఒక్క ఫోటో ఉంచుకొని మనం పొద్దున్న పెట్టేసినవన్నీ తీసేయాలి. స్వామి మనకి పువ్వులు ఇస్తే చాలా మంచిది అంటారు కదా, ఎలా అయినా కానీ పువ్వులు పడితే చాలా మంచిది అంటారు. చాలా పూలు అయితే పడ్డాయి కింద, చూడండి దండలు అయితే కింద పడ్డాయి. సాయంత్రం కూడా చేసిన వెంటనే చామంతి పూలు అయితే కిందకి పడ్డాయి. చాలా బాగా అనిపించింది. 7 శనివారాల వ్రతం అయితే ఈ విధంగా జరుపుకున్నాను. ఇప్పుడు 7వ శనివారం అయిపోయింది కదా, 8వ శనివారము వడ్డీకాసుల వాడికి మళ్ళీ మామూలుగా 2 దీపాలు పెట్టి వడ్డీకాసుల వాడికి వడ్డీ అనేసి ఇంకా ఎక్స్ట్రా వారం అయితే చేసుకోవాలి. పొద్దున పెట్టిన దీపాలన్నీ తీసేస్తున్నాను. మళ్ళీ కొత్తగా 2 దీపాలు అయితే వెండి దీపాలు వెలిగించుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. కొంతమంది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నవారైతే పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రికి ఇప్పుడు ప్రసాదం పెట్టాం కదా, ఈ ప్రసాదాన్ని స్వీకరించితే చాలా మంచిది. అలానే కొంచెం తినలేకుండా ఉండలేము అన్న వాళ్ళైతే ఏదైనా టిఫిన్ లాంటిది తీసుకోవచ్చు. మామూలుగా అయితే నేను 7 శనివారాలు మామూలుగా చేసేటప్పుడు అయితే మధ్యాహ్నం అయితే ఉల్లిగడ్డలు అవి వేయకుండా అయితే తినేసాను. లాస్ట్ వారం అయితే అన్నం తినలేదు. అంటే నేను చేసే విధానం అయితే మీకు చెప్తున్నాను. కొంతమంది రోజంతా ఉపవాసం ఉంటారు, అలా ఉండలేమనుకునేవారు
ఇలా కూడా తినేయచ్చు. తిని మనము మనసు నిర్మలంగా పూజ చేసుకోవచ్చు. సాయంత్రము ఉండలేమంటే టిఫిన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పళ్ళు పానకము ఇలా ఉంటాయి కదా దేవుడికి పెట్టినవి, అవి మనము తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాయంత్రం అయితే 2 దీపాలు మామూలుగా 2 ఒత్తులు వేసి అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత మళ్ళీ తాంబూలం పెట్టి పళ్ళు అయితే ప్రసాదం పెట్టుకోవాలి. మళ్ళీ కొత్తగా సాయంత్రము అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక ప్రసాదం అయితే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై అయితే ఉండాలని కోరుకుందాం. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. స్వామి అనుగ్రహం నాకు ఎలా కలిగిందన్నది మీ కళ్ళతోనే మీరు చూస్తారు. ఇలా ఇప్పుడు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత నేను సాయంత్రమే మళ్ళీ పూజ గదిలో అయితే పెట్టుకుంటున్నాను ఫొటోసు. మాకు అక్కడ పూజ గది దగ్గర అవకాశం లేక ఇక్కడ ఈశాన్యం మూలకు ఉండాలనేసి అయితే నేను ఈశాన్యం మూల సైడు పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సాయంత్రం కూడా అష్టోత్తరము గోవిందనామాలు చదివి హారతిచ్చి నమస్కరించుకొని కొంచెం బొట్టు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత అంటే మనకు సాయంత్రం పూజ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత స్వామిని దీపాలు ఉన్నప్పుడే కొంచెము స్వామికి కదిలించుకోవాలి. అన్నీ మనం ఇప్పుడు ఏమేమి పీఠం మీద ఉన్నాయో అవన్నీ కొంచెం కదిపేసుకోవాలి. కదిపించుకున్న తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత తీసేసుకుంటే తప్పేముండదు. ఈ విధంగా మా ఇంట్లో 7 శనివారాల వ్రత విధానం అయితే జరుపుకున్నాను. స్వామివారికి ఎల్లో కలర్ పూలు అంటే చాలా ఇష్టం. పూజ చేసేటప్పుడు ఒక్కటైనా పసుపు కలర్ పువ్వు ఉండేటట్టు చూసుకోవాలి. తులసి దళం కూడా ఉండేటట్టు చూసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసే విధంగా నేనైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల సప్త శనివారాల వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే ఏమనుకోకండి. నాకు తెలిసే విధంగా నేను చేసుకున్నాను పూజ. ఓం నమో వెంకటేశాయ. సాయంత్రం పూజ కూడా అయిపోయింది. చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. చూడండి, పువ్వు అయితే వెంకటేశ్వర స్వామి మన పైకి ఇచ్చారు. అంతే, ఆశీస్సులు మనకు సంపూర్ణంగా కలిగాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.